నమస్తే, వెల్కమ్ టు జిఆర్టీవీ. నేను మీ ఫజల్. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నేత దుగుంట్ల నరేష్ ప్రజాపతి ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. నమస్తే నరేష్ గారు. నమస్తే ఫజల్ గారు. మీరు ఎడ్యుకేషన్ రంగంలో చాలా కీలకంగా చూస్తున్నారు. అయితే ఈ కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాపరంగా ఆయన పాలన ఎలా ఉందండి? నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఇచ్చిన హామీల ప్రకారంగా గతం కంటే భిన్నంగా చేస్తారనో లేదా వారు ఇచ్చిన హామీలు ఇమ్మీడియట్గా నెరవేరుస్తారని చెప్పి ప్రజలు నమ్మారు. అవును. కానీ ఎక్కడా కూడా ఆ రకం కనిపించట్లేదు. ఇంకా విద్యా వ్యవస్థకు ఎక్కడ దాకా వచ్చిందండి? వారు ఇచ్చిన హామీలు డిసెంబర్ 9 నాడు అమలు చేస్తున్న హామీలే ముందుకు రాలేదు. రైతు రుణమాఫీలే అమలు కాలేదు. మహాలక్ష్మిలో అమలు కాలేదు. ఎక్కడ చూసినా వారు ఇచ్చిన హామీలు అంటే డిసెంబర్ 9 నాడు నెరవేరుస్తున్న హామీలు నెరవేరలేదు. కానీ ఇంకా విద్యా వ్యవస్థ, విద్యా ప్రక్షాళన చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాను. నేను ఒక ఎడ్యుకేషనిస్ట్ కానివ్వండి, ఒక విద్యార్థి నాయకుడు కానివ్వండి, విద్యా దర్శించిన నాయకునిగా పనిచేస్తున్నా కాబట్టి విద్యా వ్యవస్థను ఎవరు పటిష్టం చేసినా అది ఆహ్వానించాల్సిందే. అది రేవంత్ రెడ్డి గారు చేసినా లేదా ఇంకో పార్టీ చేసినా కూడా దాన్ని మేము డెఫినెట్గా ఆహ్వానిస్తాం. మారింది అంటే క్యాంపస్ లో మళ్ళీ జరిగిన పోరాటం వల్లే ఆ దిశగా ఏమన్నా స్టెప్స్ పడుతున్నాయి అనుకోవచ్చా? మాటలేనా? తప్పండి. అది క్యాంపస్లో జరిగిన పోరాటం వల్ల ఏం మారలేదు. కానీ కొంతమంది పనిగట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద నిరుద్యోగుల వల్ల ఈ రకంగా జరుగుతుంది, నిరుద్యోగుల వల్ల ఈ రకంగా అయిపోతుంది, ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది అని కేసులు వేసేది వాళ్ళే, మళ్ళీ మొసలు కన్నీరు కాచి యూనివర్సిటీలో ధర్నాలు రాస్తారోకలు చేసేది వాళ్ళే. ఆ రకంగా కొంత నెగిటివ్ అయిన మాట వాస్తవమే. అది మేము ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం, ఒప్పుకుంటాం అది కూడా. కానీ ఇది ప్రజలకు తెలిసింది కదా. ఈరోజు 9 నెలల కాలంలో ఈ రోజు వరకు ఎందుకు నోటిఫికేషన్ వేయట్లేరు? కేసీఆర్ గారు వేసిన నోటిఫికేషన్లో మళ్ళీ 30,000 జాబులు ఇచ్చి మీ మీద గొప్ప పని చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. నిజాం ఎక్కడ చూసినా ఎల్బీ స్టేడియంలో పెట్టి వాటికి ఆఫర్ లెటర్లు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎవరి వల్ల అయింది? ఎవరు నోటిఫికేషన్ వేసారు? ఈ ప్రక్రియ మొత్తం ఎవరి హయాంలో అయింది? డెఫినెట్గా కేసీఆర్ గారి హయాంలో అయింది. కానీ వాళ్ళు చేసిన జాప్యం వల్లనే, అంటే వారు చేసిన కోర్టులకు వెళ్ళి కేసుల వల్లనే కొంత జాప్యం జరిగింది. అవే ఇప్పుడు మళ్ళీ అయినట్టు చూపిస్తారు తప్ప ఈ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ వల్ల ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలి. అంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారా? మార్పు అంటున్నారు కదా. మార్పు మొదలైంది అన్నారు, మార్పు చూస్తూ ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇప్పుడున్న యూత్కి ఇందిరమ్మ రాజ్యం తెలియదు జనరల్గా. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏదో కాంగ్రెస్ పార్టీలో ఒక మార్క్ రాజకీయం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పెద్దరికంగా ఉంటారు, ఒక 40 to 50, 55 ఏజ్ తెలుసు ఆ రోజు. ఆనాడు ఉన్నటువంటి ఎమర్జెన్సీ కాలం ఏ రకంగా ఉంది, మళ్ళీ దాన్ని తిరిగి తీసుకొస్తారు తెలంగాణలో. మళ్ళీ ఫ్యాక్షన్ హత్యలు తీసుకొస్తా ఉన్నారు, గ్రామాల్లో రాజకీయ హత్యలు తీసుకొస్తా ఉన్నారు, గ్రామాల్లో ఉన్నటువంటి అసమానతలు మళ్ళీ గుర్తు చేసే విధంగా తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలకు అయ్యో మేము పొరపాటు చేసినామేమో అనే విధంగా ఈరోజు ప్రజల్లో ఒక ప్రక్షాళన జరుగుతూ ఉంది, ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్స్ వచ్చినా, ఏ సందర్భం వచ్చినా మళ్ళీ కేసీఆర్ గారి వెంట, బీఆర్ఎస్ వెంట నిలవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. అంటే మనలో మాట అండి, జనరల్గా కేసీఆర్ కుటుంబం తప్ప తెలంగాణలో ఎవ్వరూ బాగుపడలేదు, అందుకే తెలంగాణ ప్రజలు విసిరి కొట్టారు అంటారు. అది మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం చూసాం, 2 ఎన్నికల్లో కూడా గ్యాప్. దాన్ని ఎలా చూడాలంటారు? ఒకటండి, ఎవరైతే కుటుంబ పార్టీ అనే ముద్ర వేస్తా ఉన్నారో వాళ్ళ యొక్క రాజకీయ పార్టీ, వారి యొక్క రాష్ట్ర నాయకత్వాన్ని మనం ఒకసారి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కాంగ్రెస్ బాగుపడింది కుటుంబ పార్టీ కాదు, ఎవరు వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఎవరు సంపాదించుకోలేదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎంప్లాయ్మెంట్ తప్ప వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకలేదు అనేది. నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. మన జిఆర్టీ ద్వారా నేను ఒక తెలంగాణ ప్రజలు కానివ్వండి లేదా అన్నటువంటి ఆ పార్టీ నాయకులు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చి 2006లో ఉద్యమంలో కలిసినప్పుడు ఎందుకు ఆ మాట మాట్లాడలేదు? మీరే ఎందుకు వస్తున్నారు, మీ కుటుంబం ఎందుకు వస్తున్నారు, మేము కూడా అందరం వస్తామని చెప్పి ఎందుకు మాట్లాడలేరు నాయకులు? మరి ఆనాడు వివిధ పార్టీల్లో ఉండి పదవులు అనుభవించారు కదా. కనీసం రాజీనామా చేస్తా అంటే ఎవరు రాలే కదండి. మరి ఆనాడు ఏమనుకోవాలి మనం? ఆనాడు ఈ కొడుకులు, అన్నలు, తమ్ములు ఎక్కడ పోయారు? ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, అన్న రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఈరోజు మల్లు బట్టి విక్రమార్క ఉన్నారు, మల్లు రవి గారు ఉన్నారు. ఎక్కడ కుటుంబ పాలన, ఎక్కడ అన్నదమ్ములు, ఎక్కడ చేయట్లేదు చెప్పండి. అంటే కేవలం ఇది ఒక ఆపాదన అనేది బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఆపాదించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉండదు తప్ప అనేటువంటి పార్టీ, కుటుంబ చరిత్ర అన్నటువంటి పార్టీలు స్వాతంత్రానంతరం వచ్చినటువంటి నాటి నుంచి ఈ రోజు వరకు కూడా వారి హయాం నడుస్తున్నటువంటి పార్టీలు ఈరోజు విమర్శిస్తూ ఉంటే ప్రజలు కొంత కన్ఫ్యూజ్ అయ్యారు తప్ప దీంట్లో కుటుంబం అనేది కేసీఆర్ గారికి తెలంగాణ మొత్తం ఒక కుటుంబం, బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలంగాణ మొత్తం కుటుంబంగా భావిస్తుంది తప్ప ఎవరు కుటుంబంలో కింద పనిచేయాల్సిన అవసరం లేదు. ఆ రకంగా మేము ఎప్పుడు అనుకోలేదు. అంటే పార్టీలో భవిష్యత్తు ఉంది, మళ్ళీ ఈ పార్టీ ఎదిగిద్ది అన్న ధైర్యం కనుక ఉంటే చాలా మంది ఉండేవాళ్ళు. కానీ అందరు వెళ్ళిపోతున్నారు కదా.
ఎక్కడ వెళ్ళిపోతున్నారు లేదు ఫజల్ గారు. ఇప్పుడు పోయిన నాయకత్వానికి ఏ రకంగా లాంటి వాళ్ళే వెళ్ళిపోయారు, టాటా చెప్పేసి కేకే లాంటి వాళ్ళే వెళ్ళిపోతారు. కేకే లాంటి వాళ్ళే వెళ్ళిపోయారు కాదు, కేకే లాంటి వాళ్ళే వెళ్ళిపోతారు. నిజమైన నికార్స్ అయినటువంటి నాయకత్వం ఎక్కడ వెళ్ళిపోదు, నిజమైన నికార్స్ అయినటువంటి కార్యకర్తలు ఎక్కడ వెళ్ళిపోరు. ఈరోజు అండగా నిలబడతా ఉన్నారు. ప్రభుత్వం పడిపోయినప్పటికీ కూడా ఈరోజు ధర్నాల విషయంలో కానివ్వండి, ప్రభుత్వాలు ఆదుకునే విషయంలో కానివ్వండి, అంతెందుకు ప్రభుత్వంలో లేకపోయినా సరే, ఖమ్మంలో వరదలైనా సరే, వరంగల్లో వరదలైనా సరే, ఈరోజు మా నాయకత్వం ముందుండి పనిచేస్తూ ఉంది. మేము రాజకీయం చేయట్లేం, వాళ్ళకి ఆహారం అందిస్తూ ఉన్నాం, వాటర్ బాటిల్ అందిస్తూ ఉన్నాం. మా నాయకత్వం నాయకులు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఖమ్మంలో వరంగల్లో పనిచేస్తూ ఉంటే మా మీద తిరిగి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లేకపోతే వారికి చెందినటువంటి కొంత గుండాలనవచ్చు, దాని తప్పేం లేదు. ఎందుకంటే వారు మా మీద తిరిగి మా కార్ల మీద ఒక సహాయం చేయడానికి ముందుకు పోతే మా మీద దాడులు చేయడం మీద ఇంతకంటే ఎక్కువ అన్యాయం కావాలా? పైగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జిల్లా స్థాయిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రి కబ్జాల వల్లనో దాని వలన ఈరోజు వరదలు వస్తుందని చెప్పి మాట్లాడడం ఎంత దురదృష్టకరం. వారికి ఎంత అవగాహన రాహిత్యం ఉంది ఈరోజు. అంటే ఈ రోజు మాట్లాడాల్సిన మాటలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరిని ఆదుకోవాలి, ఎవరికి సహాయ చర్యలు అందించాలి, ఎవరికి కనీసం అన్నం లేనటువంటి పరిస్థితిలో ఎవరిని మనం ఆడుకోవాలన్న పరిస్థితిలో మాజీ మంత్రి వారి మిన్నో లేదా ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు రావట్లేదనో ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనది, తెలంగాణ జర్నలిస్టులు కానీ తెలంగాణ మీడియా కానీ చాలా చైతన్యవంతమైనది. కానీ ఇట్లాంటి మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదు. అంటే రాళ్లతో దాడి చేయడాన్ని ఎలా చూస్తారు ఖమ్మం జిల్లా? ఖచ్చితంగా ఖండిస్తాము. మాదైన రోజుల్లో దానికి ఏ రకంగా చేయాలో మాకు కూడా తెలుసు. మా నాయకత్వం అనేది రాళ్ల కోసము, రాళ్ల దెబ్బల కోసం భయపడితే ఆనాడు మానుకోట్లను ఆగిపోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ రాళ్ల దెబ్బలకి ఆగిపోతే మానుకోట్లను ఆగిపోయేది కదా, లేకపోతే ట్యాంక్ బండ్ మిలియన్ మార్చి మీద ఆగిపోయేది కదా. రాళ్ల దెబ్బలకో, లాఠీ దెబ్బలకో, రబ్బర్ తూటాలకు భయపడినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ అదుకునే శక్తి మాకుంది. మాకున్నటువంటి ధైర్యం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నటువంటి ధైర్యం, వారు నింపినటువంటి మార్గం, ఆ మార్గంలో ముందుకు పోతాం. తెలంగాణ సమాజానికి 80% అన్యాయం జరగనీయం. అది ఎంతకైనా సరే తెగిడ్చి కొట్లాడి తెలంగాణ సమాజానికి మంచి జరిగే విధంత వరకు మేము ఖచ్చితంగా కొట్లాడతాం. ఇప్పుడు బీజేపీలో త్వరలో మెర్జ్ కాబోతుంది, కొంతమందిని తీసుకుని కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనే ప్రచారం అయితే బాగా జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? భయం అండి, కాంగ్రెస్ పార్టీకి ఇంకా భయం పోలే. ఇంకా వాళ్ళు అధికారంలో అని చెప్పి వాళ్ళు అనుకోవట్లేరు. వాళ్ళు ఇంకా ప్రతిపక్ష పార్టీలు ఉన్న అనుకుంటున్నారు, మేమే అధికారంలో అనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా ఏం చేస్తాం అనుకోండి అండి. ఆనాడు ప్రతిపక్ష పార్టీలు ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఏమన్నది బీజేపీకి బీటీఎం అన్నది, బీజేపీ పార్టీ ఏమన్నది కాంగ్రెస్ పార్టీకి బీటీఎం అన్నది. అంటే ఈ రోజు వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది. కాబట్టి ఈరోజు ఆ భయాందోళన ఇంకా పోలాలు పైకి మాత్రమే ఆ పార్టీ నుంచి మా నాయకత్వం మాకు దగ్గరకు వచ్చి అనుకుంటున్నారు తప్ప, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప దాంట్లో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇంకా రాలేదు. ఏ రోజైనా ఏమైనా జరగవచ్చు, ఏనాడైనా నాకున్నటువంటి బలగం ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఏనాడైనా నేను చేసే విధానాలు నచ్చక వెళ్ళిపోవచ్చేమో అని ఒక భయాందోళన ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ముద్ర వేసి నాయకత్వాన్ని కొంత కన్ఫ్యూజ్ చేసే వాతావరణం చేస్తాం తప్ప ఒక్కసారి 2 సార్లు మోసపోతారు. మరీ ప్రతిసారి మోసపోయే విధంగా మేము చెప్తాం, మాటలు వింటామంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫజల్ గారు. వారు అధికారంలో లేనప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే మల్లు భట్టి విక్రమార్క గారు ఒక్కొక్క చనిపోయిన ప్రతి వ్యక్తికి వరదలు చనిపోయిన 25 లక్షలు ఏమని చెప్పారు కదా. వారు మాట్లాడిన మాట ఉంది కదా, కావాలన్నా అది రికార్డు నేను వినిపిస్తాను. కానీ మరి వీళ్ళు అధికారంలో 9 నెలల తర్వాత ఈరోజు ఖమ్మంలో జరిగినటువంటి మరణాలకు ఎందుకు వారు మరి 25 లక్షలు కంపెన్సేషన్ ఎందుకు ఇవ్వట్లేరు? ఎందుకు వారిని కాపాడుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు 10,000 ఇచ్చి చేతులు దొరుకుకుంటా ఉన్నారు? ఎందుకు సహాయ చర్యలు చేయకపోతా ఉన్నారు? 9 మంది వ్యక్తులను ఒక జేసీ డ్రైవర్ కాపాడారండి. ఇంతకంటే సిగ్గుచేటు రాష్ట్రంలో ఇంకేం కావాలి? ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? 3 మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఆదుకోలేనటువంటి పరిస్థితిలో ఒక జేసీబీ డ్రైవర్ 9 మంది ప్రాణాలు కాపాడితే ఈ ప్రభుత్వం సిగ్గుపడాల. కానీ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీనో, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీనో నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ఖమ్మం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, వెనక లేడీస్ అడుగుతా ఉన్నారు 10,000తో ఏం చేయాలి, మమ్మల్ని ఏం కాపాడినట్టు. మీరు రోడ్ షోలు చేసుకుంటున్నటువంటి పోయే పరిస్థితి ఉందా? ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే వెనకాల పూల డెకరేషన్. సార్ ఎందుకండి ఇంత అన్యాయమా, ఇంత చులకన ప్రజలంటే? ఒకవైపు ప్రాణాలు పోతా ఉంటే వారు పెట్టే ప్రెస్ కాన్ఫరెన్స్లకి వెనక పూల బొకేలతో డెకరేషన్లు, వారికి ఉన్నటువంటి మొబైల్ సర్వీస్లో ప్రచార రథంలో పర్యటనలు, ఇంతగానం వాళ్ళు అవహేళన చేస్తూ ఉంది ప్రజానికాన్ని. అంటే ఖచ్చితంగా మీలాంటి జర్నలిస్టులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, తిరగబడే రోజు వస్తుంది, మాట్లాడే రోజు వస్తుంది, మౌనం వేయ రోజు వస్తుంది. డెఫినెట్గా మన రాబోయే రోజుల్లో మాదే అధికారం వస్తుంది. అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక అవగాహన ఉన్నందుకే కవిత గారిని రిలీజ్ చేశారనే టాక్ నడుస్తుంది, త్వరలో మెర్జ్ కాబోతుంది అనేది. బీఆర్ఎస్ బీజేపీ ఒకవేళ అవగాహన ఉన్నట్లయితే 5 నెలల కాలం ఎందుకు జైల్లో ఉంటుందండి?
5 నెలల కాలం ఎందుకు రావట్లేదు? నేను అడుగుతా ఉన్నాను. ఒకవేళ ఇప్పుడు ఏదైతే అవగాహన రహితంగా మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ కేసీఆర్ గారు కానీ ఎవరు కూడా కవిత గారు కానీ బీజేపీకి యాంటీగా మాట్లాడడం లేదు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో మొట్టకెళ్ళినది ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇష్టానుసారం మాట్లాడితే న్యాయమూర్తి సైతం రేపు నోటీస్ కూడా ఇచ్చారు కదా మాట్లాడమని చెప్పి, ఇవ్వమని క్లారిటీ ఇవ్వమని చెప్పారు కదా. అట్లా అవగాహన రహితంగా ఇంకా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్న అనుకోవట్లేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్న అనుకుంటున్నారు. నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతా అంటున్నారు. ఒక్క మాట అండి, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పదాన్ని నిషేధించిన సమయంలో ఒక ఉద్యమాన్ని తయారు చేసి ఒక పార్టీని ఏర్పాటు చేసి ఎన్నోసార్లు రాజీనామాలు చేసి ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అయితే మొన్న ఏం మాట్లాడారు? ఆగస్టు 15 రోజు పిల్లల ముందు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? ఆయన చచ్చేది ఎప్పుడు, ఆయన విగ్రహం పెట్టేది ఎప్పుడు? ఇట్లాంటి మాటలు ప్రజలకు ఏ రకంగా అవుతున్నాయి, ఏ రకంగా వెళ్తాయి? అంటే ఇంత త్యాగం చేసినటువంటి వ్యక్తికి నువ్వు విలువ ఇయ్యనప్పుడు నీకెక్కడ విలువ? నిన్ను ఎందుకు మేము గౌరవించాలి? నిన్ను ముఖ్యమంత్రిగా మేము ఎందుకు గౌరవించాలి? రేవంత్ రెడ్డి గారు అని మేము ఎందుకు అనాలి అనే ప్రశ్న ఉత్పన్నం చేసింది వారే కదా. వారి మాటలు అర్థమవుతుంది కదా. కాబట్టి ఇట్లాంటి ఇప్పటికైనా సరే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు కొంచెం సభ్యత్వం మాట్లాడండి. ఇష్టం వచ్చిన మాట్లాడితే అది దానికి పదవికి విలువ పోతుంది. దయచేసి ఇప్పుడు వారికి ఒక విన్నవించేది ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు, ఉద్యమ నాయకులు మాట్లాడేటప్పుడు, ప్రతిపక్ష నేత మీద మాట్లాడేటప్పుడు, లేకపోతే ఇంకెవరి మీద మాట్లాడేటప్పుడు దయచేసి ఆ హుందాతనం పాటించాలని కోరుతా ఉన్నాం మీ ద్వారా. ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మీ పార్టీ బలం పుంజుకున్నట్టు అనిపిస్తుందా? 100% బలం పుంజుకుంది. గ్రామాల్లో పూర్తి స్థాయిలో మాకు మెజారిటీ సీట్లు వస్తాయి. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం టోటల్ చూసినా కూడా స్థానిక సంస్థలో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్కే వస్తాయి. ఇంకొక విషయం, గతంలో ఏమన్నారు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానివ్వండి లేకపోతే బీసీ డిక్లరేషన్ చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేశారు 42%. ఎందుకు ఆ రకంగా అడుగులు పడట్లేదు మరి ఈ రోజు వరకు కూడా? ఎందుకు వాటి మీద సమీక్షలు చేయట్లేదు? ఎందుకు మంత్రిత్వ శాఖ మీద ఎందుకు పని చేయట్లేదు? ఎంబీసీకో మంత్రిత్వ శాఖ మీద ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఈ రోజు వరకు కూడా పార్లమెంట్లో మన చట్టసభలో రిజర్వేషన్ లేకపోతే ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? గత ముఖ్యమంత్రి శాసనసభలో బిల్ పాస్ చేసి పంపించారు కదా, మెజార్టీ చేసి పంపించారు కదా. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అఖిల పక్షాలు ఎందుకు తీసుకుపోలేకపోతా ఉన్నారు? వీరికి బీసీల మీద చిత్తశుద్ధి లేదు. కేవలం ఆనాడు రాజకీయం కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసమో 42% అని చెప్పి బీసీలను మోసం చేసిన వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఇప్పటికైనా నేను మీకు సవాల్ విసురుతా ఉన్నాను. బీసీ డిక్లరేషన్ చేసి మీరు ఎలక్షన్లు పోయే దమ్ముందా లేదా సూటిగా చెప్పమని నేను ముఖ్యమంత్రి గారు కానివ్వండి, సంబంధిత శాఖ మంత్రి వాళ్ళు కానివ్వండి, నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అనుమానం ఎందుకు వచ్చింది 42% ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు అని? వారి యొక్క ఆలోచన విధానమే కదా. ఇప్పుడు మీ నమ్మేది ఏంటండి? సీఎంఓ నుంచి వచ్చిన లీక్లు అనుకోండి, సీఎంఓ నుంచి డైరెక్ట్ వచ్చిన అనుకోండి, మీడియా ద్వారా వచ్చిన అవేగా మనం నమ్మేది. ఇప్పుడు మీడియా ద్వారా ఏం చెప్తా ఉన్నారు? వచ్చిన ఎలక్షన్స్ అక్టోబర్లో లేదా నవంబర్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నారు. మరి ఈ రోజు వరకు కూడా బీసీ డిక్లరేషన్ మీద స్పందించకుండా ఎలక్షన్కి ఏ రకంగా పోతారు? మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ సంఘం నాయకులుగా, ఒక బీసీ నాయకునిగా, ఒక ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు నా డిమాండ్ ఏంటంటే, ఒకవేళ మీరు బీసీ డిక్లరేషన్ కనుక డిసైడ్ చేయకుండా పోతే ప్రజల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు, బీసీలంతా ఏకమవుతారు. మీ యొక్క మోసపూరిత చర్యకు మీ పార్టీ నాయకత్వాన్ని కానీ మీరు బలపరిచిన ఏ వ్యక్తికైనా సరే ఆపోజిషన్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని సంఘాలు ఏకతాటిపైకి వస్తే ఒక జేఏసీగా ఏర్పడతాయి, గ్రామాన తిరుగుతాయి. మీరు అనుకుంటున్నారేమో మా పార్టీ బలమైనది, మా నాయకత్వం బలమైనది. అంతకంటే ఎక్కువ బలమైన నాయకత్వం బీసీలో ఉంది. బీసీలో కనుక ఒక కదలిక ఏర్పడితే ప్రభుత్వాలు ఎవ్వరూ పనికిరావు. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీనే మీరు నిలబెట్టుకోండి. మా కొత్త డిమాండ్ ఏం లేదు. మీరైతే హామీ ఇచ్చి మా బీసీల ఓట్లు మీరు వేపించుకున్నారో వాళ్ళకి న్యాయం చేయండి. ఆ మాట మీద నిలబడండి. మీరు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం ముందు రండి. డెఫినెట్గా మిమ్మల్ని ఏ రకంగా చూడాలి, ఏ రకంగా చేయాలనేది బీసీ అంతా నిర్ణయిస్తారు. ఇప్పుడు ఎన్నికలు అనగానే బీసీలని తమ ఖాతాలో వేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి. ఇంతకు ఈ బీసీలు ఏ పార్టీ వైపు ఉన్నారు? ఏ పార్టీలో వాళ్ళకి సామాజిక న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఈ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు వచ్చాయి జనరల్గా గతంలో? అంటే మీ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ మీరు ఎలా చూస్తారు? బీసీల్లో ఎక్కువ మంది గెలిచిందంటే టీఆర్ఎస్ పార్టీలో గెలిచారండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, లేదంటే అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత
ఎక్కువ మంది గెలిచిర్రు అంటే అది బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ ఎక్కువ సీట్లు ఇవ్వడం కాదు, ఎక్కువ సీట్లు ఇచ్చి మోసం చేసి పక్కన పెట్టేయడం కాదు, ఎక్కువ సీట్లు గెలిపించుకునే సీట్లు ఇవ్వాలి. ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేసింది. ఎక్కువ సీట్లు 2014 ఎలక్షన్లు కానివ్వండి, 2019 ఎలక్షన్లు కానివ్వండి, ఇప్పుడు కూడా కానివ్వండి, బీఆర్ఎస్ నుంచి ఎక్కువ గెలిచింది బీసీలు గెలిచారు. మిగతా దాంట్లో బీసీలు లెక్క చెప్పండి, ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంత, మీ దాంట్లో గెలిచిన సీట్లు ఎంత, మీరు ఇచ్చిన సీట్లు ఎంత, ఆ ప్రకారంగా లేదే. ఉన్నటువంటి పరిస్థితిలో దాదాపు ఒక 60-65% ఓసీలే ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ మన గెలిచిన దాంట్లో, అంతకుముందు గెలిచిన దాంట్లో. మరి గెలిచే సీట్లు బీసీలకు ఎందుకు ఇవ్వట్లేరు? ఎందుకో ఈ ఇష్టం వచ్చిన సీట్లు ఇచ్చి, ఓడిపోయే సీట్లు ఇచ్చి, లాబింగ్లు చేసి, రాజకీయాలు చేసి వాళ్ళని కూడా కొడతా ఉన్నారు. ఒక దళిత ఎమ్మెల్యేకు, వేముల వీరేశం గారి నగరికల్ ఎమ్మెల్యేకు కనీసం ఎంట్రీ లేదు వాళ్ళకు. మరి ఆ రకంగా అవమానపరిచేటువంటి పార్టీలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసి నడిచింది, లేదా నాయకత్వం ఏం చేసింది చెప్పి అనుకునేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పరంగా కానివ్వండి, మీడియా పరంగా కానివ్వండి, చాలా ఫాస్ట్ ఉన్నటువంటి ఈ సమయంలో ఏది చేసినా ఖచ్చితంగా బహిరంగంగా ప్రశ్నిస్తారు, బహిరంగంగా అడ్డుకుంటారు. కుల అసమానతలు కానివ్వండి, ప్రాంత అసమానతలు కానివ్వండి, లేకపోతే ఆర్థిక అసమానతలు చూపించే మాత్రం ఖచ్చితంగా కాలు రాస్తారు. అంటే మనం చూసాం మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు మా పార్టీని గెలిపించండి, మేము బీసీకి సీఎం చేస్తామని. అంటే బీసీకి సపోర్ట్గా బీజేపీ ఉంది. అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, జిహెచ్ఎంసీ గ్రేటర్ ఎన్నికల్లో కానీ పార్టీ బలపడాలి అంటే బీజేపీతో ఒక రాజకీయాల్లో భాగంగా రాజకీయం చేస్తే తప్పేముంది? ఒక మాట మాట్లాడేటప్పుడు ఫజల్ గారు గొంతు నుంచి కాదు, మనసు నుంచి రావాలి. నేను ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే, బీసీల గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు ఎన్ని సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి అయిదామని అనుకున్నాయి. కనీసం వాళ్ళకన్నా నమ్మకం ఉందా? కనీసం పోటీ ఇస్తాను నమ్మకం ఉందా బీజేపీ పార్టీకి? గతంలో ఆర్ కృష్ణయ్య గారిని టీడీపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థికి పెట్టింది. ఆ రోజు అది మోసం చేసింది కదా. అంటే ఎలాగో మీకు కామ్ కాబట్టి బీసీలో ఒక డైవర్సిటీ తీసుకురావాలి, బీసీలో ఒక అడ్డంగా గీసి కొంత ఓట్ బ్యాంక్ చీల్చాలి అని ఒక కుట్ర కోణంలో ఆనాడు టీడీపీ అదే రకంగా చేసింది, ఈనాడు బీజేపీ అదే రకంగా చేసింది. మరి ఎందుకు నీకున్నటువంటి సమయంలో బీసీని ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బీసీ బండి సంజయ్ గాంధీ చేసి కిషన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మరి కిషన్ రెడ్డి గారిని పక్కన పెట్టి కేంద్ర మంత్రి డైరెక్ట్గా క్యాబినెటే మరి బండి సంజయ్ గారికి ఇవ్వచ్చు కదా. బీసీలకు రావాల్సిన అవకాశాలు ఎందుకు పక్కన పెడతా ఉన్నారు మీరు? ఇవన్నీ పక్కన పెట్టి నేను గెలిస్తే ముఖ్యమంత్రి ఇస్తా, ఇవన్నీ రాజకీయాల్లో మాటలే, రాజకీయ కుట్రలు, రాజకీయ మాటలు గారలే. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఎన్ని గెలిచే సీట్లు బీసీలకు ఇస్తా ఉన్నది ముఖ్యము, ఎన్ని సీట్లు ఇస్తామన్నది ముఖ్యం కాదు, ఎన్ని బీఫామ్లు ఇస్తామన్నది ముఖ్యం కాదు. ఎంతమంది నేను నా పార్టీ తరఫున అసెంబ్లీలో కూర్చోబెడుతున్నా, ఎంతమందిని పార్లమెంట్లో నా పార్టీ తరఫున కూర్చోబెడుతున్నా. నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ 11 సంవత్సరాల కాలంలో మోదీ గారు వచ్చిన తర్వాత ఎందుకు బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకు బీసీ మీద కులగణన ఎందుకు చేయట్లేకపోతా ఉన్నారు? మీ చిత్తశుద్ధి కేవలం మాటల వరకే ఉన్నాయి కదా, రాష్ట్రం వరకే ఉన్నాయి కదా. ఈ రాష్ట్రం దాటి ఢిల్లీ దాకా ఎందుకు ఆ రకంగా మాట్లాడలేరు? పార్లమెంట్లో ఎందుకు ఆ మాట మాట్లాడలేరు? కనీసం ప్రతి కుక్కకు, నక్కకు, పిట్టలకు, వాట్లకు అన్నిటికీ లెక్కలు ఉంటాయండి. బీసీలో ఏ పాపం చేశాం? బీసీలకు ఎందుకు కులగణన చేయరు? రాహుల్ గాంధీ అదే డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ డిమాండ్ గురించి చెప్తా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ రకంగా డిమాండ్ చేస్తారంటే, రాహుల్ గాంధీ గారు ఉంటే రేవంత్ రెడ్డి గారి డిమాండ్ రేవంత్ రెడ్డి గారు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తా. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఏం మాట్లాడతారు? ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపు చేసి వాళ్ళ మెడలో వేరే కండవ పడ్డదో ఇమ్మీడియట్ సస్పెన్షన్ గురి కావాల్సిందే, ఆనాడే అసభ్యతం పోవాల్సిందే అని వారు ధర్నాలు చేస్తారు, రాస్తారోకాలు చేస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు? రోజుకొకరు ఎమ్మెల్యేల దగ్గర గతంలో రోజుకొక ఎమ్మెల్యే కన్వ కప్పారు. మరి లేదు అంటే నేనేమంటా ఉన్నాను, కేసీఆర్ గారు చేసినాకైతే నీకు మార్పు ఏముంది? ఒకవేళ మేము పొరపాట్లు చేసాం అనుకున్నాము, పొరపాట్లు చేసినట్లయితే నువ్వు చేసిన డిమాండ్ ఏంటి? నీ నాయకత్వం డిమాండ్ ఏంది? ఈ రోజు నీ నాయకత్వం, నీ హైకమాండ్ ఏం డిమాండ్ చేస్తా ఉంది? చట్టం తీసుకురమ్మని చెప్తా ఉంది. ఆనాడు మేము అదే అన్నాం, చట్టం తీసుకురమ్మని. కానీ మేము కేంద్రంలో అధికారం లేం కదా, కనీసం కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా లేదు మాకు, మేము చేయలేం కదా. పరి మీ దగ్గర ఉంది కాబట్టి మీరు చట్టం తీసుకురండి. చట్టం తీసుకురాకపోతే చట్టం తీసుకొచ్చేంత వరకు పోరాటాలు చేయండి, చట్టం తీసేంత వరకు నిరాహార దీక్షలు చేయండి. ఆ రకంగా చేయలేదు, పైగా డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ రేవంత్ రెడ్డి గారు తుంగల్లోకి మా ఎమ్మెల్యేలను వారు తీసుకుంటా ఉన్నారు. పైగా ఎంత సిగ్గుచేటంటే, మా దగ్గర తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యేలని ఒక ఎంపీగా వాళ్ళ యొక్క బీఫామ్ ఇచ్చి కంటెస్ట్ చేపిస్తారు, కానీ వారి సభ్యత్వం మాత్రం అది కాదు. ఇంతకంటే ఘోరం ఇంకేం కావాలి చెప్పండి? సో దాని మీద కూడా డెఫినెట్గా మీరు ఎవరైతే వెళ్ళిరో వాళ్ళందరూ సభ్యత్వాలు పోతాయి. మళ్ళీ రాబోయే రోజులు ఎలక్షన్లు వస్తాయి, ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. కనీసం ఇకనైనా మార్పులను కోరుకుంటా ఉన్నాం. పార్లమెంట్ సాక్షిగా ఒకవేళ మీరు అనుకున్నట్టు ఏదైనా బిల్లు అనుకుంటున్నారో ఆ బిల్ రావాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం.
ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపులు చేసిరో అది మేము అధికారంలోకి వచ్చినా సరే మీరు అధికారంలోకి వచ్చినా చేసిన రోజే పోయే విధంగా చట్టాలు తీసుకురండి. అప్పుడు ఎవరైనా దానికి చట్టానికి అతీతలే కదా. కాదు కదా, బీసీలకు సామాజిక న్యాయం కావాలి అంటే ఎవరిని నమ్మొచ్చు అంటారు? మీ పర్సనల్ అభిప్రాయం, అటు బీజేపీనా అటు కాంగ్రెస్నా, ఇద్దరు ఎవరు మీకు కరెక్ట్ గా ఉండొచ్చు? అసలు నేనేమంటాను, ప్రాంతీయ పార్టీల శక్తి బలంగా ఉండాలా, అప్పుడే రాష్ట్రాలు బాగుపడతాయి, రాష్ట్రాలు కావాల్సిన వాటి సాధించుకుంటాయి. ఇక్కడ జాతీయ పార్టీలు ఎదిగేసరికి ఏమవుతున్నాయంటే ఆ పార్టీలో ఏదైనా బలం ఉందో లేదా అపోజిషన్ ఉందంటే ఆ రాష్ట్ర అభివృద్ధి జరిగిన అంతా కూడా శూన్యం చేసేసి దాన్ని మొత్తం తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాదు ప్రపంచ నగరాలతో పోటీ పడింది. ఐటీ ఎగుమతిలో బెంగళూరు తలదాన్ని ముందుకు వచ్చినాం మనం. కానీ కేంద్రం నుంచి సపోర్ట్ ఎక్కడుంది? కేంద్రం నుంచి ఎక్కడుంది? వారు అనుకుంటా ఉన్నారు మరి హైదరాబాద్ బాగుపడ్డది, హైదరాబాద్ నెంబర్ 1 పొజిషన్ ఉంటే దేశం బాగుపడేటే కదా. మరి ఆలోచన విధానం వాళ్ళకి రావట్లేదు. మరి ఆ రకంగా ఆలోచన విధానం ఎప్పుడైతే వస్తుందో కేంద్రంలో కేంద్ర నాయకత్వానికి అప్పుడు బాగుపడుతుంది తప్ప ఎంతసేపటి కూడా రాజకీయ కోణాన్ని ఆలోచిస్తాము. ఆ పార్టీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి హైదరాబాద్కి ఇంకేదైనా మంచి చేస్తే ఆ పేరు వాళ్ళకే వస్తుంది, ఆ క్రెడిట్ వాళ్ళకే వస్తుందని చెప్పి వారు అనుకుంటా ఉన్నారో అవన్నీ మారినంత వరకు కూడా ఈ రాష్ట్రం రాజకీయాలు ఇవన్నీ ఏం చేయలేదు. అంటే ఇందాక మీరు అన్నారు రాజకీయ కోణంలో ఆలోచించడం అని. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు చేయాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇప్పుడు మీ పార్టీకి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్. ఇప్పుడు బీజేపీ కూడా బీసీల జపం చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కలిసి రేపు స్థానిక సమస్యలు గ్రేటర్ ఎన్నికల్లో వెళ్తే తప్పేముంది? గెలవడానికి మంచి నంబర్ గెలవడానికి అవకాశం ఉంటుంది కదా. రాజకీయాల్లో భాగంగా రాజకీయం చేస్తే తప్పేముంది? ఆ దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నారన్న టాక్ అయితే ఉంది. నేనేమంటానంటే అంటే మీ పర్సనల్ అభిప్రాయం. మీరు అడిగిన ప్రశ్న తప్పేం కాదు, మీరు అడిగిన ఆలోచన తప్పేం కాకపోవచ్చు. ఎందుకు అంటే పార్టీల పరంగా రాజకీయాలు చేయడానికి రాజకీయం శాశ్వత శత్రువులు ఎవరుండరు, శాశ్వత మిత్రులు ఎవరున్నారు ఒక నానుడు ఉంటుంది. అవును, కానీ అది నా స్థాయిలో నా పార్టీలో ఉన్నటువంటి విషయం కాదు. మా నాయకత్వం కనుక ఒంటరిగా పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా నాయకత్వం కనుక వీళ్ళతో కలిసి పనిచేద్దాము, ఈ మేధావులతో కలిసి పనిచేద్దాము, ఈ జర్నలిస్ట్తో కలిసి పనిచేద్దాము, ఈ విద్యార్థి నాయకులతో పనిచేద్దాము, లేదా ఈ పార్టీతో కలిసి పనిచేస్తామంటే డెఫినెట్ గా మేము అంత ముందు ఉంటాం. మా యొక్క 60 లక్షల సైన్యం ఏదైతుందో మా సభ్యత్వంలో 60 లక్షలు 60 లక్షల సైన్యం కేసీఆర్ వెంట నడుస్తాం. వారు ఏ అడుగు వేసినా వారి అడుగులో అడుగు వేసి మేము పార్టీని ముందు తీసుకోవడానికి రెడీగా ఉంటాం. ఓకే, ఇప్పుడు ఈ హెల్త్ పరంగా ఎలా ఉంది అనుకోవచ్చండి తెలంగాణలో? ఎంత అన్యాయం ఫజల్ గారు అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకు అంటే కేసీఆర్ గారు ఏ హెల్త్ కోసం పాటుపడ్డారో, ఒక కలెక్టర్ వచ్చి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతి అయినటువంటి పరిస్థితి చూసినాం మనం గతంలో. అంటే కలెక్టర్ స్థాయిలో ఉండి ఆవిడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో బిడ్డను కనేంత ధైర్యం వచ్చిందంటే అది కేసీఆర్ వల్ల కాదా అండి? ఎంత డెవలప్ చేసినాము. ఈరోజు 33 జిల్లాలో 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు, వారికి ఉన్నటువంటి సీట్లు పెంచి ఇంత డెవలప్ చేసి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఇంత చేస్తే ఈనాడు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం పోతే కనీసం పిఎస్సిలో పారాసిటమాల్ మందులు లేవండి. కనీసం చిన్న పిల్లలకు పోతే పారాసిటమాల్ సిరప్ లేదండి. మరి అంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చినాయి? ఎందుకు అంచనా వేయలేకపోయింది ఈ ప్రభుత్వం? ఎందుకు వారికి మెడికల్ సప్లై ఎందుకు చేయలేకపోయింది? ఎందుకు సమీక్షలు చేయట్లేరు? ఒక పక్క ప్రాణాలన్నీ గాల్లో కలిసిపోతా ఉంటే అయిపోయిన తర్వాత ఈరోజు మొత్తం ఇళ్ళకి నీళ్ళు వచ్చి మొత్తం అన్ని చేసి మొత్తం బయటకు వచ్చిన తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాత అప్పుడు నాయకులంతా బృందాలుగా వెళ్ళి ముందుకు పోతా ఉన్నారు. మరి దీనికి ఎవరు కారణము? ఎందుకు ముందస్తుగా అంచనా వేయలేకపోయింది ఈ ప్రభుత్వం అనేది డెఫినెట్ రాబోయే రోజుల్లో మేము చర్చ పెడతాం, చర్చించాల్సిందే. ఈ తప్పుకి ఎవరైనా బాధ్యులు ఉంటే ఆ బాధ్యులు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళు పడతారు. అంటే మీ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ప్రతి ఒక కలెక్టరేట్ ఉన్నా ఇంకొక కలెక్టరేట్కి ఎక్కడో దూరంగా పొలాల్లో లో లెవెల్లో ఇచ్చి అక్కడ అంతా కట్టిన తర్వాత మునిగిపోయాయి. గతంలో చూసాం మనం ఎన్ని వర్షాకాలంలో మునిగిపోవడం అనేది కేవలం రియల్ ఎస్టేట్ని బేస్ చేసుకుని వాళ్ళు చేసిన పాపమే మేము అనుభవిస్తామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సరే, ఇప్పుడు వాళ్ళు రియల్ ఎస్టేట్ పాపం అయితే ఖమ్మం మొత్తం ఇప్పుడు మీ వచ్చిన కట్టింది కాదు కదా. ఖమ్మం నగరాన్ని మేము వచ్చిన తర్వాత కట్టింది కాదు కదా. ఎందుకు ఖమ్మం నగరానికి ఆ పరిస్థితి ఏర్పడ్డది? వరంగల్ నగరానికి మేము వచ్చిన కట్టినప్పుడు కాదు కదా. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడ్డది? హైవేలు మొత్తం మేము వేసిన ఏం కాదు కదా. ఎందుకు మరి పగులు వచ్చి రోడ్లు కట్ అయిపోయినాయి? ఇవంతా ఏంటంటే గతంలో వీరు చేసినటువంటి ఆనాడు ఎప్పుడైతే కంబైన్ స్టేట్గా ఉన్నటువంటి యునైటెడ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆనాడు చేసినటువంటి గంగాళం లాంటి చెరువులు అండి. తెలంగాణలో గంగాళ లాంటి చెరువులు అంటారు. కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, నా గంగాళ లాంటి చెరువులను తాంబాలాలు చేసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వము. కనీసం తాంబాలైనా మనం కాపాడుకోవాలని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 10 సంవత్సరాలు కాకుండా ఇంతకుముందు చెరువులకు కనీసం చుట్టూ ఫినిషింగ్ ఉండేనా? లేకుండే. కనీసం పూడిక తీసే అవకాశాలు ఉండేనా? లేకుండే. మేము వచ్చిన తర్వాత
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా ప్రతి చెరువును పూడిక తీసినాం, ప్రతి ఊరు కలకల్లాడింది. కనీసం పశువులకు కూడా నీళ్ళు ఉండే పరిస్థితి గతంలో చూసినాం. కనీసం చావులకు పోతే శ్మశాన వాటిలో నీళ్ళు చూసినాం. ఈ మాట నేనలే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా నాన్న చనిపోతే కనీసం స్నానం చేయడానికి నీళ్ళు లేవు, కరెంట్ లేదు. ఆనాటి పరిస్థితి అని. ఆనాటి పరిస్థితి ఈ రోజు వరకు ఏ రకంగా వచ్చింది? ఈ కేసీఆర్ గారు పనిచేస్తారు, అది రాలేదా? ఎందుకు మీరు రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉన్నారు? చేసిర్రు, ఓకే, మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా అధికారం మీద దృష్టి సారించండి. మాకంటే గొప్పగా చేసి మీరు ప్రజల మనల్ని పొందండి, మాకంటే గొప్పగా చేసి ప్రజల మనసులు దోచుకోండి. కానీ ఇదే రాజకీయం చేస్తాము, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద నిందలేస్తాము, హరీష్ రావు గారి మీద నిందలేస్తాము అనుకుంటా పోతే రాజకీయాలు చెల్లవు. గురుకులాల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది కదా. అక్కడ భోజనం గురించి అడిగితే అమ్మాయి కళ్ళల్లో కారం చల్లడం అనేది. ఎన్ని చెప్పాలి ఫజల్ గారు? 9 నెలల కాలంలోనే ఏ ఒక్క అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందడుగు లేదు, ఏ ఒక్క దాంట్లో లేదు. కేవలం కమిషన్ల కోసము, త్రిబుల్ ట్యాక్స్ల కోసం తప్ప ఎక్కడా కూడా ఒక అడుగు ముందుకు వేయట్లేదు. గతంలో కష్టపడి సాధించిన ప్రతి అభివృద్ధిని ఈరోజు కుంటుపరుస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి సాధించిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఈరోజు తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటి మీద కనీసం పెట్టుబడులు లేవు. ఏ పెట్టుబడులు వస్తాయండి? అమెరికా దాకా లేదో, యూఎస్ దాకా, యూకే దాకా, ఎక్కడ దాకా పోయి పెట్టుబడులు అని చెప్పి వాళ్ళ తమ్ముళ్ళ పేరు మీద 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేసి ఇది అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈనాడు హైదరాబాద్లో ఆ పరిస్థితి కాదు. ప్రపంచ నగరాలతో పోటీ పడే సంస్థలు అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ ఇట్లాంటి సంస్థలు హెడ్ ఆఫీస్ మన దగ్గర పెట్టుకున్నాయి. నాడు కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రకంగా ఉండబోతుండే, ప్రపంచ స్థాయి కంపెనీలు మన దగ్గరకు వచ్చేది. కానీ ఈరోజు పేరు లేని కంపెనీలు తీసుకొచ్చి మేము ఇంత చేసినాం అంత చేసినాం గొప్పలు తెచ్చుకుంటే, హైదరాబాద్లో మేధావులు ఎంతమంది ఉంటారండి? హైదరాబాద్లో ఐటీ నిపుణులు ఎంతమంది ఉంటారు? హైదరాబాద్లో కనీసం అవగాహన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? వీళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు ఏం చేయలేకపోతా ఉన్నారు, వీళ్ళన్నీ అంకెల గారడి తప్ప హైదరాబాద్ బ్రాండ్కు ఉపయోగపడే విధంగా లేదు అని అర్థమైంది. కాబట్టి ఈరోజు వారు ఏం చేయలేని పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు మీరు గురుకులాలు చూడండి, మొత్తం ఫెయిల్యూర్. ఈరోజు హాస్పిటల్ చూడండి, అదే రకంగా ఫెయిల్యూర్. ఇక్కడ యూనివర్సిటీలో మీ మీద వేస్తామన్నారు, ఈ రోజు వరకు కూడా వైస్ ఛాన్సలర్స్ లేరు. అవును, మరి ఏంది? మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? మీరు చేసిన హామీలు ఎక్కడ పోయినాయి? మిమ్మల్ని అమ్మిన నిరుద్యోగుల పరిస్థితి ఏంది? నిరుద్యోగులు మళ్ళీ నట్టేయడం ఉంచింది కదా మీరు. ఇప్పటికంటే గతంలో నయం అని చెప్పి చాలా మంది ప్రొఫెసర్లు ఈరోజు ఇంటర్వ్యూలో చూస్తాను నేను, చాలా మంది ప్రొఫెసర్లు ఈ రేవంత్ రెడ్డి గారి కంటే ఆ కేసీఆర్ గారు చాలా నయమని. మరి అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది 9 నెలల కాలంలోనే? ఇంత తక్కువ కాలంలోనే మీ మీద ఇంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది అనేది ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రజా తీర్పుని మేము గౌరవించాలి. కాబట్టి ఈ 5 ఏళ్ళు మీరు అధికారులు ఉంటారు కాబట్టి ఈ 5 ఏళ్ళైనా సరే మీరు మంచి చేయండి. మంచి చేయకపోతే ఖచ్చితంగా వెంబడిస్తాం, వెంటాడతాం. ప్రజలకు ఏం కావాలన్నా అది వచ్చేంత వరకు మేము వెంటబడతాం. ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అయ్యప్ప సొసైటీలో చేసిన కూల్చివేతలకి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా కూల్చివేతలకి తేడా ఏంటి? మీరు గమనించిన తేడా? నేనేమంటా ఉన్నాను, మా హయాంలో ఉన్నాయి, అంతకుముందు హయాంలో ఉన్నాయి, అరికట్టాలని కూడగొట్టాలని తేడా ఏముంది? అయ్యప్ప సొసైటీ ఇప్పుడు మాత్రమే హైడ్రా పేరు మీద హైడ్రామా చేస్తుంది ఈ ప్రభుత్వం. గతంలో చాలా సార్లు కూల్చివేతలు జరిగినాయి, చాలా సార్లు ఇదే కన్వెన్షన్ కూల్చివేస్తే మళ్ళీ పోయి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది, మళ్ళీ ఇంతకంటే గొప్పగా జరగలే. ఇప్పుడు కూల్చివేత జరిగింది, మళ్ళీ పోయి స్టే తెచ్చుకున్నారు, ఆగిపోయింది కదా అక్కడ. ఇప్పుడు ఎన్నో సందర్భాలు స్టేలు తెచ్చుకోరు, ఆగిపోతున్నాయి కదా. ఏది ఏమైనప్పటికీ కూడా అదొక నిరంతర ప్రక్రియ, ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి అది. కానీ దాన్ని హైలైట్ చేసి రైతు రుణమాఫీ మీద రోడ్ల మీదకి వస్తున్న రైతులను పక్కన పెట్టే ప్రయత్నము, ఎవరైతే మహిళలు మా పెన్షన్ 4000 కావాలి మీరు ఇచ్చిన హామీ నిలబెట్టని చెప్పి మహిళలు అడుగుతున్నటువంటి వాటిని పక్కన పెట్టడం, మంత్రుల పర్యటనలో మహిళలు వచ్చి నిలదీస్తూ ఉన్నారు. ఆ నిలదీతను మొత్తం మీడియా నుంచి పక్కదోవ పట్టించి హైడ్రా పేరు మీద పెద్ద పెద్ద భవంతులు కూల్చివేతారని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాత్రమే ఈ హైడ్రామా అంతే తప్ప దాంట్లో అది నిరంతర ప్రక్రియ జరగాల్సిందే. అందులో కిక్ బ్యాక్లు ఏం లేవా? ఎందుకు లేవంటా ఉన్నానంటే, ఎందుకు దాన్ని అందుకు హైలైట్ చేస్తా ఉన్నారు? ఎందుకు దాన్ని మాత్రమే ఏదో స్పెషల్ పవర్? ఎందుకు స్పెషల్ పవర్స్ ఈనాడే ఉన్నాయి? మున్సిపాలిటీ లేవా? నోటీస్ ఇచ్చి పోలగొట్టే అధికారం లేదా? ఎందుకు ఈ రోజు ఏదో కొత్తగా ఇచ్చినట్టుగా, దేశంలో ఎక్కడ లేదు మేమే ఏదో గొప్ప చేస్తున్నట్టుగా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మేము హైదరాబాద్ నగరంలో SNDP ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. ఖర్చు పెట్టడం వల్ల ఈరోజు ఇంత ముంపు టైంలో కూడా హైదరాబాద్ కాపాడుకున్నాం మనం. మరి ఆ రకంగా మీరు ఎందుకు అడుగులు వేయలేకపోతున్నారు? ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? ఇప్పుడు నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా, దాన్ని మీరు ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు? దానికి స్పెషల్ ఫండ్స్ ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఇవన్నీ వాళ్ళకి అవగాహన రాహిత్యం. ఎంతసేపటికి కూడా వాళ్ళు మీడియాలో కవర్ పేజీల్లో ఉండాలి, నెగిటివిటీని డైవర్షన్ చేయాలి, ఇది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ఎక్కడా కూడా
వాళ్ళ ఆ రకంగా పనిచేసే విధానం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యప్ప సొసైటీలో నందినగర్లో ఎస్ఎఫ్టీకి 1000 రూపాయలు పే చేస్తే వాళ్ళది కూల్చకుండా వదిలేశారు అని. ఇప్పుడు మీరేమన్నా చెప్తారా వాళ్ళు హైడ్రాలు ఎంత తీసుకుంటున్నారు అనేది ఎస్ఎఫ్టీకి? లేదండి, అయితే అది ఒక స్పెషల్ జీవోలు ఎందుకు ఇస్తారంటే, అంటే ఇండైరెక్ట్ నందినగర్ అని చెప్పాను నేను, అఫీషియల్ కట్టుడు కాదు అది. నందినగర్ అనే కాదు, ఈవెన్ బ్యాగ్ ఇవ్వడానికి నందినగర్ అన్న. ఈవెన్ మన ఎలిమినర్ ప్రాంతానికి వచ్చిన కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ కాలనీ కానివ్వండి, సాయినగర్ కాలనీ కానివ్వండి, వీటిని రెగ్యులరైజేషన్ కోసం ఏదో చేసిన మిస్టేక్స్ వల్ల, ప్రభుత్వాలు ఇచ్చిన జీవోల వల్ల చాలా వేల కుటుంబాలు రిజిస్ట్రేషన్ లేక చాలా సతమతం అవుతారు. అట్లాంటి వరకు గవర్నమెంట్ ఫీజు కొంత రుసుము కట్టి గవర్నమెంట్ ఫీ కాదు, కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరో నందినగర్ లో ఉన్న వాళ్ళకి ఇండైరెక్ట్ గా డబ్బులు ఇస్తే ఎస్ఎఫ్టీకి వాళ్ళది కూల్చకుండా వదిలేశారు, లేదేం అలా చేయడం లేదు అంటారు. వీళ్ళు కూడా ఏమైనా డబ్బు తీసుకుంటున్నారు? ఆ రకంగా చేసే పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, పడగొట్టడానికి ట్యాక్సులు, కులం పెట్టనీకి ట్యాక్సులు, పర్మిషన్ ఇయ్యనీకి ట్యాక్సులు. మరి ఎందుకు ఇప్పుడు అదే నిన్నటిదాకా బఫర్ జోన్లో వార్డ్ జోన్లో అని చెప్పారు, మరి ఎందుకు కొండరెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారిది, మహేందర్ రెడ్డి గారిది అక్కడ ఉన్నాయి కదా, ఈ కేవీ రామచంద్రరావు గారిది, మరి వాటి మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు? మరి దాన్ని ఏమన్నా డైవర్ట్ చేసారు. మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి అవన్నీ చేయాలి కదా, అవన్నీ పక్కకు పెట్టేసారు కదా. మరి ఇంత క్రియేట్ చేసిన, హైప్ క్రియేట్ చేసిన ఈ యొక్క సంస్థ ఎందుకు వాటిని తీసి పక్కకు పెట్టింది? ఎందుకు మన మామూలు మధ్య కుటుంబాల జోలికి వస్తుంది? వారి కనీసం మహబూబ్ నగర్లో ఇన్ని వేలకు పెద్ద పెద్ద స్క్వేర్ ఫీట్లకు, లక్షల స్క్వేర్ ఫీట్లకేమో మినహాయింపులు ఇస్తారు. అవును, మహబూబ్ నగర్లో చెరువు పక్కన ఉన్నటువంటి చిన్న గుడిసె, ఒక 40 ఇంచి ఒక 100 స్క్వేర్ ఫీట్లు అండి, అంతే 100 స్క్వేర్ ఫీట్లు ఉన్న గుడిసెని కనీసం దాంట్లో తిండి తిప్పలు అన్ని దాంట్లో ఉంటే దాని నుంచి కూలగొట్టేసారు. ఒక 10 నిమిషాల సమయం ఇయ్యరా అండి? మరి ఎందుకు ఆ రకంగా చేస్తూ ఉంది? వారికి ఒక ఏదన్నా పునరావాసం కేంద్రం ఏర్పాటు చేయండి, వారికి ఏదైనా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, వారికి అవకాశం ఇవ్వండి, వారికి ఏదైనా ప్లాట్లు కేటాయించండి, వాళ్ళకు పూర్తి స్థాయిలో గృహాలు కట్టించండి. ఏమి చేయకుండా పోయి కూలగొట్టినామని చెప్పి హైప్ క్రియేట్ చేయడానికి పనికి వస్తుంది తప్ప వీళ్ళకి ప్రజల మీద చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా. కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చడం కోసమే ఈ హైడ్రా క్రియేట్ చేశారనే టాక్ ఉంది. నేను అడుగుతా నా పర్సనల్ ఒపీనియన్ అంటే కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఇంకేదో కాదు, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతని పక్కదారి పట్టేయడం కోసం మాత్రమే ఈ హైడ్రామా. అది హైడ్రా పేరు మీద జరగనియండి, లేదా సమీక్షల పేరు మీద జరగనియండి, లేకపోతే ఇంకేదైనా డ్రామా కంపెనీ లెక్క ట్రై చేయండి. పొంగులేటి గారికి బురదలో కింద పడతాడు, దెబ్బ తగులుతుంది, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి సమీక్ష చేసుకుని ఫ్రీ అయిపోతారు. ఇట్లాంటి ఎన్నో డ్రామాలు అయినప్పటికీ కూడా ఈ డ్రామాలన్నీ ప్రజలను డైవర్షన్ చేయడానికే. కానీ ఈరోజు ఖమ్మం ప్రజలు అంతా అనుకుంటున్నారు మేము తప్పు చేసినాం, పొరపాటు చేసినాం, మా ప్రభుత్వం కనుక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఏంటి ఈ పరిస్థితి రాకపోతుండే. మంత్రులకు హెలికాప్టర్లు దొరుకుతాయండి సర్వే చేయడానికి, ఏరియా సర్వే చేయడానికి. ప్రజలను కాపాడడానికి ఎందుకు హెలికాప్టర్లు దొరకవు? అవును, అంటే ప్రాణాల మీద వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఆ రకంగా ఉంది. 9 మంది ప్రాణాలు పోతుంటే మంత్రులేమో ఏరియా సర్వే చేస్తారు, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక జేసీబీ డ్రైవర్, ఆ డ్రైవర్ పోయి 9 మందిని కాపాడుతారు ప్రాణాలు తెగించి. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది రాష్ట్రంలో? ఒక మంత్రి వెళ్ళి సమీక్ష చేస్తుంటే వాళ్ళని కాపాడలేని పరిస్థితి ఉంటే ప్రజలంతా వారిని కాపాడండి అని చెప్పి మంత్రికి విన్నవించుకుంటే మంత్రి అక్కడ తిరిగి వెళ్ళిపోతారు తుమ్మల నాగేశ్వరరావు గారు. అలాంటి వీడియోలు మనం చూసినాం, కళ్ళ ముందు మనకు కనబడతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి నుండి మనం బయటపడాలంటే రాబోయే రోజుల్లో వీళ్ళ నుంచి మార్పణ రావాలి, లేదంటే ప్రజల నుంచి మార్పణ రావాలి. ఈ మార్పు వస్తేనే సాధ్యమైంది తప్ప ఈ రకంగా ఉంటే మళ్ళీ తెలంగాణ తిరోగమనం ఖాయం. మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు, తెలంగాణ ప్రజలు అమాయకులు, తెలంగాణ ప్రజలకు అసలు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, కనీసం ఉదయం లేచి వాళ్ళకి వాకింగ్ చేయడం కూడా తెలియదని గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. ఈ రకంగా మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ సమాజం ఎంత చైతన్యవంతమైనది, ఎంత అడ్వాన్స్గా ఆలోచిస్తుంది, దేశంలోనే జీడిపిలో ఏ రకంగా నెంబర్ 1 ఉంది, ఇవన్నీ మేము గతంలో చేసి చూపించినాం. కానీ వీళ్ళు మళ్ళీ తిరోగమనం చేసి తెలంగాణ సమాజం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బతీసే కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రలో భాగంగా మనం అందరం బలిపశులు కావద్దు, మనమంతా మేల్కోవాలి. ఇట్లాంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు ఖచ్చితంగా మనమంతా చైతన్యవంతమై ఒకవైపు నిలబడాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మీ పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉంది అంటే టీడీపీ మీకు యాడ్ అవ్వడం వల్లే. ఇప్పుడు టీడీపీ ఇక్కడ మళ్ళీ కొత్తగా ఖాతా తెరిచి పార్టీని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాని ప్రభావం మీ పార్టీపై ఎలా ఉంటుంది అనుకుంటున్నారు?
మా పార్టీ మీద ప్రభావం ఉండదండి. ప్రభావం ఎవరి మీద ఉంటుంది? అధికారంలో ఉన్న వారి మీద పడుతుంది ఎప్పుడు. కానీ గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక పార్టీ బలపడుతుంది, లేదంటే ఒక అలయన్స్ ఏర్పడుతుంది అంటే అధికారం ఉన్న పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి ఒక అవగాహన ఉంది అన్న ప్రచారం ఉంది. మొన్న ఎన్నికల్లో కూడా చూసాం మనం, టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకుండా డ్రాప్ అయింది. ఇప్పుడు కూడా ఇంటర్నల్ గా అలా ఒక పీస్ కట్ చేయడం, అది ఏ మేరకు మీ పార్టీ మీద ఉంటుందని నేను అనుకునేది ఏంటంటే, గతంలో ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఏ బీసీ కాన్సెప్ట్లో ఏ బీసీలు నమ్ముకున్నారు ఆ పార్టీని, ఈరోజు ఆ బీసీ క్యాడర్ మొత్తం కేసీఆర్ గారి వైపు ఉన్నది. కేసీఆర్ గారి వైపు ఎందుకు ఉంది అంటే, బీసీ కులాలు, బీసీ యొక్క కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి కనుమరుగైపోయినాయి. ఆ కనుమరుగైపోయిన సమయంలో కేసీఆర్ గారు వాళ్ళందరికీ మళ్ళీ ఒక పునరావాసం ఏర్పాటు చేశారు. కాబట్టి ఈరోజు మళ్ళీ అవి కలకలాడుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏ రకంగా క్రియేట్ చేశారంటే, బీసీలు అన్నటువంటి వాళ్ళు, గొల్ల వాళ్ళు వేరే పని చేసుకోవద్దు, మాకు జాబులు రావద్దు, మేము గొర్రెలే కాసుకోవాలన్నా, మేము ముదిరాజు సోదరులందరూ చేపలే పట్టుకోవాలన్నా, లేదా కుమ్మరి వృత్తి వాళ్ళు అదే చేసుకోవాలా, గౌడ వృత్తి వాళ్ళు ఓన్లీ కళ్ళే అమ్ముకోవాలి, ఈ రకంగా క్రియేట్ చేశారు. కానీ ఆ వృత్తులు నిలబడుతున్నాయి. మనకు ఉన్నటువంటి పేరెంట్స్ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటారు కదా. మరి ఇదే నాయకత్వం వెళ్ళి దాని మీద డిపెండ్ అయ్యారు కదా. మొన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఒక 10-15 మందిని తాటి చెట్ల మీద ఎక్కించి నిలబెట్టించి వారు మైక్ పట్టుకొని గంటల తలబడి మాట్లాడారు. మరి నువ్వు సహకరిస్తుంది దేనికోసం? అదే గీత కార్మికుల కోసమే కదా. గతంలో గీత కార్మికుల కోసం చేసినటువంటి వాడిని అవహేళన చేసినావు కదా. అంటే కుల వృత్తులే చేసుకోవాలా, మా పిల్లలు మా జాబులు చేయదన్నారు కదా, మళ్ళీ మీరు అదే పని చేస్తారు కదా. అంటే ఇక్కడ చిత్తశుద్ధి ఉంటే కుల వృత్తులను బాగు చేయొచ్చు, ఉన్నటువంటి పిల్లలకు జాబులు ఇవ్వచ్చు, ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్గా రావడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ ఉపయోగించుకునే క్రమంలో కొంత మన ప్రతిపక్ష పార్టీగా మనం మోసం చేసినాయి, మనం తప్పుదారి పట్టించినాయి, ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. గతంలో ఏనాడు కూడా ఒక్కొక్క విద్యార్థికి విదేశాలకు పోతా అంటే 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద, మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది. మరి ఆనాడు మీకు ఎందుకు ఆలోచన రాలేదు? కనీసం బోధగాలు వ్యాధిగ్రస్తులకు మీరు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఎందుకు రాలేదు? బీడీ కార్మికులకు ఇస్తా అని చెప్పి ఎందుకు రాలేదు? డయేరియా పేషెంట్లకు ఇస్తా అని చెప్పి, డయాలసిస్ పేషెంట్లకు ఇస్తా అని చెప్పి మీకు ఎందుకు ఆ రకంగా అవగాహన రాలేదు? ఒంటరి మహిళలు సమాజం అసహించుకునే విధంగా, సమాజం ఏదో రకంగా చిన్న చూపు చూసే విధంగా వాళ్ళు చూసేది తప్ప వాళ్ళ కనీసం పెన్షన్ ఇస్తానని ఆలోచన రాలేదు. కేసీఆర్ గారు కదా ఒంటరి మహిళలను కూడా గౌరవించి వాళ్ళకు కూడా సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి వాళ్ళకు కూడా పెన్షన్ ఏర్పాటు చేసింది. మరి ఇవన్నీ ఆలోచనలు మీకు రాకుండా కళ్యాణ లక్ష్మి ద్వారా, ఇంకే పథకం ద్వారానో ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల్లో మళ్ళీ మార్పు మొదలైంది. గతంలో ఏ మార్పు కోసం అయితే వాళ్ళు చెప్పారో ఆ మార్పు వాళ్ళతో కాలేదు కాబట్టి ప్రజల్లో మళ్ళీ మార్పు మొదలైంది. ఆ మార్పు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చేంత వరకు ఆ మార్పు అట్లనే ఉంటుంది. అంటే బీసీల గురించి మనం మాట్లాడుకుంటే, రాజ్యాధికారం బీసీలు సాధించగలుగుతారా? ఇంకెంతకాలం ఈ బుర్జువా పార్టీని నమ్ముకుంటూ వాళ్ళ తోక పట్టుకుని వేలాడుతూ ఉంటారు? వీళ్ళలో ఐక్యత సాధ్యమైందంటారా? ఒక బీసీ నేతగా చెప్పండి మీరు, దానికోసం ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నేను వ్యక్తిగతంగా ఒక ఎంబీసీ నాయకునిగా, బీసీ ఉద్యమకారునిగా, లేకపోతే బీసీల కోసం పాటుపడే వ్యక్తిగా, దేశంలో ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది చెప్పండి? అవును, ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నారు. మనం కోరుకునేది బీసీలు ప్రధానమంత్రి. నమ్ముతారా బీసీ ప్రధాని అని? డెఫినెట్గా రాజ్యాంగాన్ని నమ్మాల్సిందే, చట్టాలు నమ్మాల్సిందే. కాబట్టి ఆ చట్టంలోకి చట్టం అయింది కాబట్టి ఆ కులం బీసీ కింద, కాబట్టి డెఫినెట్గా మనం బీసీ కింద లెక్కేయాల్సిందే. ఎందుకు చెప్తా ఉన్నానంటే, కొన్ని కులాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు, కొన్ని కులాలు అక్కడ ఓసీలు అవుతాయి, అక్కడ ఉన్నటువంటి కొన్ని కులాలు ఇక్కడ బీసీలు అవుతాయి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కులాలు కొన్ని ఇట్లా ఓసీలు అవుతాయి. ఏది ఏమైనప్పుడు కూడా మన దేశంలో ఉన్న దేశ పౌరులుగా రాజ్యాంగాన్ని పరీక్షించాలి, రాజ్యాంగాన్ని నమ్మాలి. కాబట్టి వారు బీసీనే పరిగణిస్తాం, దాంట్లో ఏం అనుమానం ఏం లేదు. కానీ ఇంతకంటే గొప్ప సమయం ఏం కావాలా? నా బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే నా శాఖకు, నాకు మంత్రిత్వ శాఖకు ఒక మంత్రి లేకపోతే మళ్ళీ ఆ నాయకుడు చెప్తాడు నేను 20 మంది బీసీలను మంత్రులు చేసినా అని. నువ్వు 20 మంది మంత్రులను చేసినావు, 23 మంది మంత్రులు చేయొచ్చు కాక, కానీ ఆ 23 మంది బీసీ అని చెప్పుకున్న బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు? అవును, అంటే ఇదే కదా రాజకీయం. ఇదే రాజకీయం. వైశ్యాస ఉండి, జనరల్గా వైశ్యాస అయి ఉండి ఆయన బీసీగా టెక్నికల్గా సెట్ చేసుకుంటే ఎలా నమ్ముతున్నారు బీసీలు అని? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని కులాలని మార్చే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఆ రాష్ట్రంలో లోబడి వారు కులం ఏదైతే ఉందో అది బీసీ కింద వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము బీసీ నాయకుడిని చూస్తాం, వారు కూడా బీసీ ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే మాకేం అభ్యంతరం లేదు, వారు బీసీ ముద్ర వేసుకోకపోతే మాకు అభ్యంతరం లేదు. కానీ బీసీ ముద్ర వేసుకొని మేకవన్న పులిలాగా ఈరోజు బీసీ ముద్ర వేసుకొని బీసీలకు న్యాయం చేయకుండా మళ్ళొకసారి వంచన చేస్తున్న, మోసం చేస్తూ ఉన్నారు. ఆ మోసాన్ని మనం పసిగట్టాలి, ఆ మోసాన్ని మనం గుర్తించాలి. రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిందే.
చట్టసభల్లో రిజర్వేషన్ రావాల్సిందే. ఈ రిజర్వేషన్లు వస్తే మేము అయ్యా అప్ప అని అడుక్కోవాల్సిన పని లేదు. మీరు డెఫినెట్గా మా వాటా మాకు రావాల్సిందే. 50% సీట్లు అంటే 119లో 50% అంటే 60 సీట్లు మాకు ఇవ్వాల్సిందే. మేము ఎందుకు అడుక్కోవాలి ఒకరిని? మరి ఆ పరిస్థితి ఎవరి చేతిలో ఉంది? బీజేపీ చేతిలో ఉంది. కానీ బీజేపీ ముసలి కన్నీరు కాల్స్తుంది బీజేపీ ఆఫీసులో, రాష్ట్ర ఆఫీసులో. కానీ వాళ్ళు వెళ్ళి ఢిల్లీలో మాట్లాడరు, ప్రధానమంత్రి దగ్గర ఒప్పియ్యరు, ప్రధానమంత్రి దగ్గర మాట్లాడరు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ముసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేస్తారు. ఇందాక మా బీసీ నేతే ప్రధానిగా ఉన్నారంటే నేను ఎక్కడో మొన్న ఈ మధ్య చదివాను, అది గుర్తుకొచ్చింది. గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తన పదవికి, క్యాబినెట్ పదవికి రాజీనామా చేశారు బీసీలకి రిజర్వేషన్లు కావాలి అని. అయితే దాని మీద కమిషన్ వేయడానికి అప్పట్లో నెహ్రూ పటేల్ ఒప్పుకోలేదని చదివాను నేను దాంట్లో. అంటే అప్పుడు కొంతమంది బీసీలు మాకు అక్కర్లేదు, మేమంతా వెల్ సెటిల్గా ఉన్నామని. ఆ టైంలో నాకు కాపు ఉద్యమం గుర్తుకొచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మానైతే బీసీగా ఉన్నారని. నిజంగా బీసీలు చాలా అమాయకులు అనిపించింది. వాళ్ళు రాజ్యాధికారం కోసం సమైక్యంగా ఎందుకు పోరాడలేకపోతున్నారు అనేది ఒక జనరల్గా మనం అనుకోవచ్చు. అయితే అందరూ అదే అనుకుంటున్నారు, కానీ తాము మోసం చేసుకుంటారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి యువతరం బీసీ ఉద్యమానికి ముందు నిలబడుతున్నారు, ముందుకు వస్తున్నారు. దేనికై నిలబడుతున్నారు? రాష్ట్ర ఉద్యమములు ఏ రకంగా ఉన్నాయో, లేకపోతే ఓన్లీ పర్టికులర్ కులాల ఉద్యమాలు ఏ రకంగా ఉన్నాయో, బీసీ ఉద్యమాలు ఆ రకంగా ముందుకు పోతూ ఉన్నాయి. బీసీలో కూడా చాలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. బీసీలో కులాల వారికి విభజిస్తూ ఉన్నారు. ఈ కులం అని, ఈ కులానికి ఆ కులం పడకుండా, ఆ కులానికి ఈ కులం పడకుండా విభజించినప్పటికీ కూడా నేటి యువతరం అంతా కూడా బీసీల ఐక్యత కోసం పనిచేస్తూ ఉన్నాయి. బీసీల ఏదైనా కాన్సెప్ట్తో ముందుకు వస్తే పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నాయి ఈరోజు. కాబట్టి బీసీ నాయకుడు ఎవరైనా ముందుకు వచ్చి మంచిగా పనిచేస్తే వాళ్ళని డెఫినెట్గా గెలిపించుకుంటారు, పార్టీలకు అతీతంగా గెలిపించుకుంటా ఉన్నారు. రాబోయే రోజులు అదే రకంగా ఉంటాయి. కానీ ఎన్ని రోజులు ఈ ప్రయత్నాలు? చివరికి మనం నమ్ముకొని ఉండాలి. చూడండి, ప్రాంతీయ పార్టీలు అని మీ లోపల నుంచి ఒక ఎందుకు పార్టీ రాకపోతుంది అంటే జనాభా ఉంది కదా, మీ జనాభా మీకు. నేనేమంటా అంటే పార్టీల పరంగానే లేదా కులాల పరంగానే మనమే పార్టీలు పెట్టాలి, మన కులపోళ్ళే దాంట్లో ఉండాలని, లేకపోతే మన బీసీలు దాంట్లో ఉండాలని చెప్పి నేను దాన్ని పెద్ద నమ్మను. కానీ ఎక్కడైతే అంతిమ లక్ష్యం పార్లమెంట్ ఉందో ఆ పార్లమెంట్లో చట్టం రావాలి. చట్టం రావడం కోసం ప్రయత్నం చేయాలి. కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ వరకు పార్టీ పెట్టి పార్టీతో సరిపించలే, ఉద్యమ పార్టీగా ఏర్పడి రాజకీయ పంతాతో ముందుకు పోయినారు. మనం కూడా ఏ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ పంతాతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు కేసీఆర్ రాజీనామా చేయకపోతే ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగేది కాదు. మరి బీసీ నాయకుల మీద రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీలకు అతనంగా బీసీ నాయకత్వం మొత్తం కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతనంగా బీసీ ఎంపీలు కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే రాజకీయ పంతాలో బీసీ రిజర్వేషన్ ఏర్పాటు సాధ్యమవుతుంది. ఆ రకంగా ముందు అడిగి వేస్తే అన్ని పార్టీల నుంచి కూడా అంత నాయకత్వం కూడా బీసీల మధ్య డెఫినెట్గా వారు చూరగొంటారు. రాబోయే రోజుల్లో వారు ఏ పార్టీలో ఉన్నా లేకున్నా కనీసం ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచేటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబల్ స్టాండర్డ్ని తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని నరేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో గెస్ట్తో నెక్స్ట్ ప్రోగ్రాంలో కలుద్దాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV.